నందీశ్వర, ఎల్లప్పుడూ శివయ్య దగ్గరే ఉండే వరాన్ని పొందావు. అసలు నీ జన్మ రహస్యం ఏంటి? మూషిక, నా తండ్రి శిలాదుడు సంతానం కోసం శివుడికి ఘోర తపస్సు చేసి ఒక బిడ్డను వరంగా కోరాడు. అప్పుడు మీరు జన్మించారు కదా నందీశ్వర? అవును మూషిక, కొన్ని సంవత్సరాల తరువాత 2 మునులు మా ఇంటికి అతిథులుగా వచ్చారు. వారిని చూసుకునే బాధ్యతను నా తండ్రి నాకు అప్పగించారు. వారు తిరిగి ప్రయాణించేటప్పుడు నన్ను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి ఆగిపోయారు. ఎందుకు దీవించలేదు? మీరు మర్యాదలు అన్నీ బాగానే చేశారు కదా? అన్ని బాగానే చేశాను, కానీ నేను పూర్ణాయుష్కుడిని కాదని, అందుకే వాళ్ళు నన్ను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేమని ఆ మునులు మా నాన్నతో చెప్పారు. మీరు పూర్ణాయుష్కులు కాదా? ఆ విషయం విని మీరు భయపడ్డారా? లేదు మూషిక, ఆ విషయం తెలుసుకున్న నేను శివయ్యకు తపస్సు చేసి నేను ఎప్పుడూ మీతో కలిసి ఉండే వరం కావాలని కోరుకున్నాను. అప్పటి నుండి